పెండింగ్ భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జేవి శ్యామ్ ప్రసాద్ లాల్ కోరారు. అంతర్గా మండలంలోని పెండింగ్లో ఉన్న భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జేవి శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ జేవి శ్యామ్ ప్రసాద్ లాల్ అంతర్గాం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్నటువంటి పెండింగ్ ధరణి సమస్యలు, భూసేకరణ, వివిధ సర్టిఫికెట్లు జారీ మొదలగు అంశాలపై రివ్యూ నిర్వహించారు. సందర్భంగా అదనపు కలెక్టర్ మండలంలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధృవీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మొగల్ పహాడ్ గ్రామంలోని భూ సమస్యలు, సర్వే సమస్యల గురించి గ్రామస్తులతో చర్చించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మొక్కలను నాటారు. యాజ్ ఎ రెవెన్యూ పీపుల్గా కలెక్టర్ గారితో సహా మేము అందరం మీ పక్షాన ఉన్నాం. అవార్డు మీ పేరు రాస్తాం. ఇప్పుడు సర్వే ఏమైనా వచ్చే లాభం మీకు ఏంటి అంటే మీ పేరు మా దృష్టికి వస్తాయి. రేపు మా ఒకవేళ కొట్టు పోవద్దని కోరుకుంటున్నాం, ఆయన కానీ మీ కానీ మేము కానీ. సో కొట్టు వే పరిస్థితి వచ్చినా కూడా ఈ సర్వేలో మా సర్వేలో మీ పేరు వస్తుంది, అందుకే మీ బలం వస్తుంది. అందుకని మీరు కంగారు పడకండి. ఎక్కడ మీరు మీకు అట్లా చేస్తాం, అట్లా చేయాలి సార్, చేస్తాం కదా, ఇంకా చెప్తున్నాం అట్లా చేస్తాం. కానీ మీరు ఇబ్బంది పడకండి, ఆగమా కాకండి, ఏదో అయిపోతుంది గాబర్ కాకండి. మీకు ఏం అనుమానం ఉన్నా మా తల్లి రమేష్ ఉంటాడు, మా ఆడియో గారు ఉన్నారు, నేనున్నా, మీకు అందుబాటులో ఉంటాం. మీ ప్రతి అనుమానాన్ని తీరుస్తాం. అర్థమవుతుంది. మీకు న్యాయం మీ పట్ల ఉంటే మేము మీకు సాయం చేస్తాం. కానీ మీరు దొంగతనంగా ఈరోజు వచ్చి కబ్జా చేస్తున్నాం, ఈరోజు వచ్చి దున్నుకుంటా ఉన్నాం, దీన్ని మాయ చేసి మసబూత్ చేస్తా అంటే మేము మీకు సపోర్ట్ చేయాలి. అందరికి నిజంగా మీకు నిజాయితీగా న్యాయంగా మీరు అక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా మా న్యాయం చేస్తాం. ఇవాళ మీరు ఇవాళ అబద్ధాన్ని చెప్పినా, నిజం దాచిన రేపు నిజం కాదు. సో మీరు ఎవరొకరు చెప్తూ ఉంటారు.